నల్లని పాట. ఇప్పుడు మనం బ్లాక్ ఆర్ వైట్ మైకేల్ జాక్సన్ కాలం నుంచి అంతకు ముందు ఉండే కాలం నుంచి కూడా నలుపు తెలుపు వాటి మధ్య ఒక డిస్క్రిమినేషన్, రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది మొదటి నుంచి మానవ జాతి పరిణామ క్రమంలో జరుగుతూ వస్తుంది. అది సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఈవెన్ భారతదేశాన్ని కూడా మనందరినీ కూడా బ్రౌన్ పీపుల్ అయినా కూడా బ్లాక్ పీపుల్ అని ట్రీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళు. దాని వైట్ మ్యాన్స్ బర్డెన్ అని బ్రిటిష్ వాళ్ళు చెప్పడం జరిగింది. విన్స్టన్ చర్చిల్ లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ భారతదేశం లాంటి దేశాలను ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలకు చెందిన వెనుకబడ్డ దేశాలు ఇవి, నాగరికత లేని దేశాలు ఇవి, బార్బరిక్ కమ్యూనిటీస్ ఇవన్నీ, బార్బరిక్ సొసైటీస్ ఇవన్నీ, వీటన్నిటినీ బాగుపరిచి ఆధునికత వైపుగా, నవీనత వైపుగా, నాగరికత వైపుగా నడిపించే గురుతరమైన బాధ్యత ఎవరి మీద ఉందంటే వైట్ మ్యాన్ ఉంది అని చెబుతూ వైట్ మ్యాన్స్ బర్డెన్ అంటున్నారు. అంటే తెల్లవాడి బాధ్యత అది. అంటే వాళ్ళని ఉద్ధరించడం అనేది తెల్లవాడి బాధ్యత. అతను ఎవరు ఉద్ధరించడం? మనకంటూ ఒక సంస్కృతి ఉంది, మనకంటూ ఒక నేపథ్యం ఉంది, కానీ వాళ్ళు అట్లా ఫీల్ అయ్యారు అప్పట్లో. అలాంటి ఆ డిస్క్రిమినేషన్, రేషియల్ డిస్క్రిమినేషన్, జాత్యహంకారపు ఆ భావనల్ని ధిక్కరిస్తూ మనం ఇప్పుడు ఫెయిర్ గా ఉండాలి, తెలుపు అనేది మనకు పెద్ద అబ్సెషన్ అయిపోయింది. తెల్లగా ఉండడం అనేది ప్రతి ఒక్కరికి అందానికి, సౌందర్యానికి కొలమానం ఏంటంటే తెలుపుగా ఉండడం అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ప్రస్తుతం మార్కెట్ మాయాజాలం వల్ల వచ్చిన స్థితి అది. అలాంటి స్థితి పైన ఒక అద్భుతమైన ఒక పంచ్ లాంటి ఒక కవితను రాసిండు మౌన. ఎంత అద్భుతమైన కవిత అంటే నల్లని పాట. దాని కవిత పేరే నల్లని పాట. దాన్ని ఏమని పెట్టిన ఫస్ట్ ఓపెనింగే ఎక్సలెంట్ ఓపెనింగ్. మామూలుగా తన భావన ఏంటో ఉధృతంగా చెప్పడం, ఉత్సాహంగా చెప్పడం, ఖచ్చితంగా బలబుద్ధి చెప్పడం. ఇక వేరే శశభిషలు లేవు, అరమరికలు లేవు, ఏదో గుంజాయింపులు లేవు, ఏకంగా చెప్పడమే. నల్లగా ఉన్న నన్ను నల్లగానే ఉండనియండి. చూడండి, ఈ స్టేట్మెంట్ మామూలు స్టేట్మెంట్ కాదు ఇది. ఏ విధంగానూ తెల్లగా మార్చకండి. నల్లగా ఉన్న నన్ను నల్లగానే ఉండనియండి, ఏ విధంగానూ తెల్లగా మార్చకండి. మీరేదో ఇంకేదో చేస్తాం, ఇంకో నీలాగా ఉంటేనే నేను కరెక్టు, నీలాగా మారితేనే కరెక్టు, నీలాగా మాట్లాడితేనే కరెక్టు, నీలాగా ఈ నడిస్తేనే కరెక్టు అనే మీ ఫ్రేమ్ వర్క్ లో నన్ను ఒదగనీయకండి. మీ ఫ్రేమ్ లో నన్ను బంధించకండి. మీ ఫ్రేమ్ వేరు, మీ పర్స్పెక్టివ్ వేరు, మీకుండే ఆ దృష్టి కోణం వేరు, నా దృష్టి కోణం వేరు. అందుకే నన్ను నాలా ఉండనివ్వండి, నన్ను మీ చేత ప్రభావితం చేయకండి. నల్లగా ఉండనా నల్లగానే ఉండనివ్వండి, నన్ను నాలా ఉండనివ్వండి. ఆ నల్లగా ఉండనివ్వడంలో, నల్లగా ఉండడం నలుపు తెలుపుల వర్ణం కాదు ఇది. నా వ్యక్తిత్వం దాంట్లో ఉంది, నా భావజాలం దాంట్లో ఉంది, నా మట్టి తల్లి నుంచి నేను పెంచుకుంటూ పోషించుకుంటూ వచ్చిన నా జీవన సంస్కృతి దాంట్లో ఉంది, నేను నడిచి వచ్చిన తొవ్వ ఉంది, నేను విన్న పాట ఉంది, నేను విన్న అమ్మ జోల పాట ఉంది. అట్లనే నన్ను ఉండనివ్వండి అని ఒక పెద్ద విస్తృతమైన క్యాన్వాస్ ని అతి తక్కువ పదాల్లో అంత చక్కగా చెప్పాడు. అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇది.